హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం సమ్మర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అవేంటి అని అంటే మనం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే తరచూ ఎక్కువ ఎక్కువ జనాభాలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమ్మర్ ప్రాబ్లమ్స్. సో అసలు సమ్మర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఒకటి బాగా బాడీ డిహైడ్రేట్ అయిపోవడం, అంటే శరీరం అనేది ఎక్కువగా పొడిబారినట్టుగా, వేడిగా, డ్రైగా అయిపోవడం ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి జ్వరం రావడం, ఫ్రీక్వెంట్‌గా ఫీవర్ రావడం, అలసిపోయినట్లుగా ఉండడం ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మోషన్స్ అవ్వడం. అండ్ ఇంకొకటి వచ్చేసి హెడేక్‌గా ఉండడం, లిప్స్, టంగు డ్రై అయిపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అయితే ఈ జనరల్‌గా మన బాడీని మనం ఈ సన్ నుంచి, మనం ఈ ఎండ నుంచి, సమ్మర్ సీజన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు. మన ఇంట్లో ఉండే వాటితోటే మనం వీటిని మనం చేసుకోవచ్చు. అదేంటి అనంటే, మనము ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మనం చేసేది ఏంటి అంటే టీ, కాఫీ. ఎలా అంటే అవి లేకపోతే మనం బతకలేము అన్నట్లుగా మన మన బాడీ, మన మైండ్ వాటికి అడిక్ట్ అయిపోయింది. అంటే మీరే కాదండి, నేను కూడా దానికి బానిసనే. సో అయితే ఎర్లీ మార్నింగ్ ఈ సమ్మర్ సీజన్‌లో మనం టీ, కాఫీలు కాకుండా మనం నిద్ర లేవగానే చక్కగా కొంచెం కుండలో నీళ్లు, రాగి బిందెలో ఉండే నీళ్ళని మినిమం ఒక హాఫ్ లీటర్ తీసుకోవడం, ఇలాంటివి చేయండి. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గూడా ఎక్కువగా బాగా రోస్టెడ్ దోస, అంటే బాగా ఎర్రగా రోస్ట్‌గా అయిన దోసలు తినడం, వడలు తినడం, పునుగులు తినడం, ఆయిల్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్. అవన్నీ కాకుండా కొంచెం ఇడ్లీలో కూడా ఆకుకూరలు, ఏదో ఒక ఆకుకూరని యాడ్ చేసుకొని తినడం వల్ల మన బాడీకి చలవ చేస్తుంది. అండ్ మనకి ఇడ్లీ తినడం వల్ల ఇడ్లీలో మనకి ప్రోబయోటిక్స్ బాగా ఉంటాయి కాబట్టి డైజెషన్ ఫాస్ట్ గా అవుతుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. మన బాడీ కూడా హీట్ నుంచి కొంచెం మనం ఇడ్లీ తీసుకోవడం వల్ల కొంచెం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఒక టిప్. అండ్ ఆఫ్టర్నూన్ మీల్ వచ్చేసి నార్మల్ మీల్ బెస్ట్. అంటే డీప్ ఫ్రైస్, హెవీ గ్రేవీ కర్రీస్, హెవీ మసాలా యాడెడ్ కర్రీస్ అలాంటివి కాకుండా జనరల్ కర్రీస్ నార్మల్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఉప్పు, కారం, పులుపులు తగ్గించండి. ఓకేనా. సమ్మర్ సీజన్లో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్, ఇవి కొంచెం తగ్గించండి. వీటిని తగ్గిస్తే ఇంకా కొంచెం మన బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇది ఒకటి. అండ్ నైట్ వచ్చేసి సమ్మర్ సీజన్ లో కొంచెం ఫ్రీగా డైజెషన్ అవి తింటాం ఇంకా మంచిది. అంటే చక్కగా ఒక బౌల్ ఫ్రూట్ పీసెస్, ఫ్రూట్ సలాడ్స్ కానీ అలాంటివి తీసుకోవడం. అండ్ సమ్మర్ సీజన్ లో నార్మల్ గా మనం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం, ఫ్రూట్ జ్యూసెస్ తాగడం. అండ్ ది బెస్ట్ ఫ్రూట్ ఏది అని అంటే నేను చెప్పేది అయితే కర్బూజా అండ్ వాటర్ మెలన్. సమ్మర్ లో ఇవి మనకి పుష్కలంగా దొరుకుతాయి. అంటే కర్బూజా పండు అండ్ పుచ్చకాయ, వాటర్ మెలాన్ అంటే. సో ఈ రెండింటిని మీరు డే బై డే అదొక రోజు ఇదొక రోజు తిన్నా కూడా చాలా చాలా మంచిది. ఎందుకు అని అంటే ఇందులో వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, బాడీని డిహైడ్రేట్ అవ్వనివ్వదు. అండ్ మనకి కొంచెం ఫైబర్ పర్సెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ దానితో పాటు పుచ్చకాయ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సమ్మర్ లో ఎక్కువగా ట్యాన్ వచ్చేస్తుంది ఫేస్ పైన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కొంతమంది సన్ స్క్రీన్స్ పూసుకోరు అండ్ మాస్క్స్ పెట్టుకోరు. ఇంకా వాళ్ళ ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు అందులో. సో ఈ ఫీల్డ్ వర్క్ ఆ పర్పస్ మీద ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. సో ఆ టైంలో ఎండ వాన అని మనకు అనిపించదు కూడా. సో అప్పుడు మన స్కిన్ అనేది కొంత మనకు తెలియకుండా స్కిన్ టోన్ గానీ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. సో అప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మనం డైలీ ఈ వాటర్ మెలాన్ ఒక బౌల్ తీసుకున్నంటే మనకి ఈ ట్యాన్ అనేది పోతుంది, స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. సో ఇది ట్రై చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి కర్బూజా. సో కర్బూజా పీసెస్ కూడా వెరీ వెరీ గుడ్. సో కర్బూజా తీసుకోండి. ఇది కూడా మంచిగా మీకు ఇందులో వాటర్ పర్సంటేజ్ ఉంటుంది. అండ్ కర్బూజాలో ఉండే సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ లో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్, గుడ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో చాలా మంది సీడ్స్ పడేస్తూ ఉంటారు, బట్ ఇట్స్ రాంగ్. ఆ విత్తనాలు కూడా, అంటే కర్బూజాలో ఉండే ఆ సీడ్ అంటే విత్తనం, ఆ విత్తనాలు కూడా తీసుకోండి, ఇంకా మంచిది అవి తీసుకోవడం వల్ల. సో ఇదండి, సమ్మర్లో ఇటువంటివి మీరు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇటువంటి ప్రాక్టీస్ చేయండి. మీ హెల్త్ అనేది బాగుంటుంది.